వెల్కమ్ టు సినిమా షో. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున 6 వయసులో కూడా ఫిట్నెస్ స్టైల్ తో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఎవర్ గ్రీన్ స్టార్ తన కెరీర్ లో మైల్ రాయి ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నారు. అదే 100వ సినిమా. అయితే ఈ సినిమాలో 53 ఏళ్ల హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున తన 100వ సినిమాకు కింగ్ 100 అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహించబోతున్నాడు. నాగ్ 100వ సినిమా కావటంతో అక్కినేని కుటుంబం మొత్తం ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని సమాచారం. ముఖ్యంగా నాగ చైతన్య, అఖిల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని టాక్. ఇక ఈ సినిమా టైటిల్ గా ప్రస్తుతం లాటరీ కింగ్ లేదా కింగ్ 100 పేర్లు పరిశీలనలో ఉన్నాయట. సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నాగ సరసన 53 ఏళ్ల నటి టబు నటించబోతుందని తెలుస్తుంది. వాస్తవానికి టాలీవుడ్ హిట్ జంటల్లో ఒకటి అక్కినేని నాగార్జున, టబు. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ రెండు ఎప్పటికప్పుడు చర్చనీయాంశాలే. 27 ఏళ్ల క్రితం నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే సినిమాల్లో ఈ జంట మెరిసింది. ఆ తర్వాత మళ్ళీ ఓసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. అక్కినేని నాగార్జున కెరియర్ లో మైల్ రాయి మూవీగా తెరకెక్కుతున్న 100వ సినిమాలో టబు స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నట్టు వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ టాపిక్ గా మారింది. నాగ్ 100వ సినిమాకు టబు ఎంట్రీ ఇస్తే అది స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఈ ఇద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వేరు. సిసింద్రిలో నాగ్ టబు జంటగా కనిపించిన స్పెషల్ సాంగ్ ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ జంట జతకడుతున్నారంటే అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నాగ్ టబు కాంబినేషన్ లో రీయూనియన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ గా మారాయి. టబు ప్రస్తుతం పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఒకవేళ నాగ్ సినిమా కన్ఫర్మ్ అయితే టబు ఈ సీజన్ లో 2వ టాలీవుడ్ ప్రాజెక్ట్ అవుతుంది. నాగార్జున భారీ బడ్జెట్ మూవీని 2026 మే నెలలో సమ్మర్ రిలీజ్ గా ప్లాన్ చేస్తున్నారట. నాగార్జున చివరిసారిగా రజనీకాంత్ కూలీలో విలన్ గా మెప్పించాడు. ఆ సినిమాలో ఆయన పాత్ర చనిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. అందుకే ఈసారి నాగ్ మళ్ళీ మాస్ క్లాస్ మిశ్రమ రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక నాగ్ 100వ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.